నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నాన్న వయసు పెరిగే కొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది. గదిలోనే అటూ ఇటూ నడవడానికి గోడ ఆసరా అవసరమవుతుంది. తన చేతులు పడిన చోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి. నా భార్యకు అది చిరాకు. తరచూ నాతో చెబుతుంది. గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లైంట్. ఓ రోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండడంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నారు. అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి. నా భార్య నా మీద అరిచింది. నేను సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను. నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను. గాయపడ్డట్టుగా తన కళ్ళు నా వైపు అదోలా చూశాడు. నాకే సిగ్గనిపించింది. ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు. ఆ తర్వాత గోడలను పట్టుకుని నాన్న నడవగా నేను చూడలేదు. ఓ రోజు బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు. మంచం మీద పడిపోయాడు. తర్వాత కొన్నాళ్లకే కన్ను మూశాడు. నాలో అదే దోషాభావన. ఆ రోజు తను నా వైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా. కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం. పెయింటర్స్ వచ్చారు. తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్ళిన ఆ గోడ మీద మాత్రం కొత్త పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు, అరిచాడు. ఆ పెయింటర్స్ సీనియర్లు, అలానే క్రియేటివిటీ ఉన్నవాళ్ళు కూడా. మీ తాత చేతి ముద్రలు చెరిగిపోకుండా చూస్తాం, వాటి చుట్టూ సర్కిళ్ళు గీసి డిజైన్లు వేసి ఓ ఫోటో ఫ్రేమ్లా మార్చి ఇస్తాం, సరేనా అని సముదాయించారు. అలాగే చేశారు. ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం. ఆ డిజైన్ను మా ఇంటికి వచ్చిన వాళ్ళు అభినందించేవాళ్ళు. వాళ్లకు అసలు కథ తెలియదు. తెలిస్తే నన్ను ఎంత అసహించుకునేవాళ్ళో ఏమో. కాలం ఆగదు కదా, వేగంగా తిరుగుతూనే ఉంది. నాకు వయసు మీద పడింది. శరీరం నా అదుపులో ఉండటం లేదు. కొన్నిసార్లు నాకిప్పుడు అదే గోడ ఆసరా కావాల్సి వస్తుంది. నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలుస్తుంది. ఎందుకు అనిపించిందో తెలియదు కానీ గోడ ఆసరా లేకుండానే నడవడానికి ప్రయత్నిస్తున్నాను. ఓ రోజు అది చూసిన మా అబ్బాయి పరుగున వచ్చాడు. నా భుజాలు పట్టుకున్నాడు. గోడ ఆసరా లేకుండా అసలు నడవద్దు, పడిపోతావు అని మందలించాడు. మనవరాలు వచ్చింది. నీ చెయ్యి నా భుజాల మీద వేసి నడువు తాత అంది ప్రేమగా. నాలో దుఃఖం పొంగుకొచ్చింది. అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగ్. అలాంటి ధోరణి ఏమాత్రం చూపించిన నా పిల్లలు. నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్ళు బతికేవాడు కదా అనే బాధ. నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకు వెళ్ళి సోఫాలో కూర్చోపెట్టింది. తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది. గదిలోని గోడ మీద మా నాన్న చేతిముద్రలే ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది. టీచర్ బాగా అభినందించిందని చెప్పింది. పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి అని రాసిందామె ఆ స్కెచ్ మీద. నా గదిలోకి వచ్చి పడుకున్నాను. మౌనంగా రోదిస్తున్నాను. నన్ను వదిలి వెళ్ళిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను. తర్వాత మెల్లగా నిద్ర పట్టేసిందో ఏమో. తర్వాత ఏమైందో నాకు తెలియదు. నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్టే ఉంది.